జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏ పంటలు ఏ కాలంలో పండతాయి, ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ నీ చెయ్యి నా చెయ్యి నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు. అది దాన్ని అలా చేసేసారు మహానుభావులు, వారికి నమస్కారం. ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు, మనిషిని ఎంత భయపెట్టేస్తే అంత వీలు. అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన చూసుకుని 90% అబద్ధాలే, 10 కూడా జరగవు. ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో, అవి మనం నమ్మేస్తూ ఉంటాం. జరిగే అవకాశం లేదు. జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు. వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి. ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి, కానీ గొడుగేసుకున్నవాడి మీద పడుతుందా? కొందరికి 2 చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి. ఒకడు వానలో తారంగా వాడినా ఏమీ చేయదండి. వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా? అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే. స్థిరమైన సంకల్పం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి 18 గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు. మొహమాటం ఏం లేదు ఆ విషయం. వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది, మీ ధైర్యం కోసం చెబుతున్నా. సూర్యందు భౌమ బుధ వక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాగ త్వద్దాస దాస చరమావతి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ కుజగ్రహం, బుధగ్రహం, వాక్పతి బృహస్పతి, కావ్య శుక్రగ్రహం. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి, సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే. స్వర్భాను రాహువు, కేతు నవగ్రహాలు. ఇంతకు మించిన 10వ గ్రహం ఏది లేదు. 10వ గ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే 10వ గ్రహం. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి, భగవంతుడికి త్వద్దాస దాస చ రమావతి దాస దాసాక, ఆయన దాసుడికి దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా. వీళ్ళు మనం ఏం చేస్తారండి, ఊటికి నవగ్రహ పూజ అంటాం, పారిపోవడం అక్కడి నుంచి. మళ్ళీ అక్కడి నుంచి ఆయనకి నువ్వులు, ఈయనకి నవ్వులు, ఈయనకి చెవులు, ఈయనకి పువ్వులు, పని ఏం లేదు ఇక్కడ. ఇది పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు. 5 వారాలు, 30 వారాలు, 60 వారాలు. నువ్వు ఇక్కడ ఎవరికో నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా? కాస్త ఆలోచించవాయి బాబు, బుర్రపెట్టి ఆలోచన తెలిసిపోతుంది. నీ నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి? ఎందుకు మారుతుంది అసలు? అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా? కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ, గ్రహకూటమి కానీ, ఈ ఇతర అతివృష్టి అనావృష్టిలు కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి. మీరు గమనించండి, ఒక చుక్క తేడా లేకుండా, సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి. ఎందుకంటే అది సమిష్టి, వ్యష్టి కాదు. దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వ్యష్టి చేసి మారేశారు. మొత్తం నీ నక్షత్రం ఏమిటి అనడం, అందుకే వ్యాపారంలో మునిగో. నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడా? అలా అయితే చంద్రబాబు నాయుడు గారి నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోవాలి. అందరూ అవుతారా? ఆయన మాత్రం 10 ఏళ్ళు అయ్యాడు, ఇంటి దగ్గర కూర్చోలే. మరి నక్షత్రం మంచిదే కదా. ఇవన్నీ చెబితే కుదరదండి. ఈ మాయలోనే మనం పడిపోతున్నాం. భూత భవ్య భవత్ ప్రభు, మీ జ్యోతిష్ శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది. ఆ కాలానికి అధిపతి భగవంతుడు. ఆ భగవంతుడిని మనం మనస్సులో స్మరించడం మానేసి ఇది చూపించుకుందామా, అది చూపించుకుందామా, నువ్వులు దానం చేద్దామా, మినువులు దానం చేద్దామా, ఎన్ని చేస్తారు, ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు. మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తి, మళ్ళీ అదొకటి. ఇక్కడ మధ్యన అదొకటి బయలుదేరింది బాగా. మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ, కేతు పూజ, తోక పూజ, తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టమ్ పెట్టారు. శివుడు పక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో, రాహుకేతువులు మిగిలిన కర్మ కాలిపోయి బ్రహ్మరాంబాను శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జ్ఞానప్రసూనాంబ శివుడు లేడండి. రాహుకేతువే ఎంతసేపు పాములు గొడవలే. ఎందుకంటే మన భయం. అసలు శివుడు వెళ్ళిపోయి. అదే కాళహస్తి శతకంలో దూర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే ఈ జాతకాల గురించి, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధల్ బెట్టగా జాలునే దగను కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం. కాళహస్తిలో గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు, ఇవన్నీ
మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధలు పెట్టగా జాలునే. ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఆయన నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకలు అవతల బో అని చెప్పాడు ఆయన. అది మనం చేయడానికి బద్ధకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందాలు మనం వాడుకుంటాం ఇక్కడ మన పేకాట. కారణం అది మన బద్ధకం అండి. మన కోడిపందాలు ఆడతాం, పేకాట ఆడతాం, సమస్తం ఆడతాం, భగవన్నామస్మరణ చెయ్యం. ఒకవేళ చెయ్యికి తప్పదంటే ఓ బ్రాహ్మణ్ణి పిలిచి నువ్వు చెయ్యి మా బదులు నీకో 100 రూపాయలు ఇస్తామంటాం. మంచిపోయి ఇప్పుడు వాడికి 100 వచ్చాయి, మిగిలిన మనకు 100 కూడా పోయింది, ఏమి రాలేదు. వాడెవడో చేయడం ఏంటండి? ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా? మనం చేస్తేనే మనకి సమస్యలు తీరుతాయి, మనకు ఆయన చేస్తే మనకెలా తీరుతాయండి? ఇదంతా మొత్తం ఈ డిప్యుటేషన్ సిస్టమ్ కుదరదండి. ఆధ్యాత్మికతలో మన ఎడుపు మనం ఎడవలసిందే. పైగా దహనం కప్పగజాలునే శలభ సంతానం. అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా, పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు కదా. ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య చంద్ర రాహు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని చెప్పాడు ఆయన. నిశ్చింతగా ఉండండి, మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామస్మరణ చేయండి. ఏ జాతకాలు ఎవ్వరికి చూపించుకోక్కర్లేదు, హాయిగా ఉండండి.